శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మనం స్త్రీ పురుషుల వివాహం కావలసిన వారు చేయాల్సినటువంటి అపర్ణాదేవి అంటే ఎవరు కదా, పార్వతీనే. ఆవిడ గురించి ఆవిడ ఏంటి అనేది వర్ణన నిన్న మొదటి మంత్రంలో నేను చెప్పేశాను. కాబట్టి ఎక్కువగా వీడియోకి సమయం తీసుకోకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోతాను, వివరించేస్తాను. ఈ స్త్రీ పురుషులు ఎవరైతే వివాహం కావాల్సిన వారు ఉన్నారో వారు చేయాల్సినటువంటి ఈ మంత్రం అపర్ణాదేవి మంత్రం. ఇది మీకు ఎక్కడా కూడా, నాకు తెలిసి ఆన్లైన్లో కూడా ఎక్కడ దొరకదు, మీకు వెతుక్కోవచ్చు. ఇవి రెండు ధ్యాన శ్లోకాలకి కొంచెం వైవిధ్యం ఉంటుంది. ఆ ధ్యాన శ్లోకాలు నిన్నటిది ఒక ధ్యాన శ్లోకం, ఈ రోజుది ఒక ధ్యాన శ్లోకం. సరే, ఇప్పుడు ఈరోజు ఈ అపర్ణాదేవి మంత్రం ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. ధ్యాన శ్లోకం చూద్దాం. సింధూరపేటి భయహారి హస్తే శుభ్రాం సుఖాం దివ్య సువర్ణ వర్ణాం వైవాహికార్య సముజ్వలాంగీం కళ్యాణకారీం ప్రణతోస్మ్యపర్ణాం. మరలా ఇంకొకసారి చదువుతాను, నిదానంగా చదువుతాను. సింధూరపేటి భయహారి హస్తే శుభ్రాం సుఖాం దివ్య సువర్ణవర్ణాం వైవాహికాహార్య సముజ్వలాంగీం కళ్యాణకారీం ప్రణతోస్మ్య. చూసారా, ప్రణతోస్మ్య పర్ణాం అంటే అపర్ణ, అందులో ప్రణతోస్మ్యపర్ణాం. దీనికి అర్థం ఏంటో చూద్దాం. తన చేతిలో మంగళకరమైన సింధూర భరిణి అంటే కుంకుమ భరిణి ధరించి భక్తుల భయాలను పోగొట్టే అభయహస్తముతో స్వచ్ఛమైన వస్త్రాలను ధరించి దివ్యమైన బంగారు ఛాయతో మెరిసిపోతున్నటువంటి శరీరం కలదై వివాహ సమయానికి తగిన అలంకారాలతో ఆభరణాలతో ప్రకాశిస్తున్నటువంటి ఆ శుభాలను కలిగించేటటువంటి కళ్యాణకారిణి అయినటువంటి ఆ అపర్ణాదేవికి నేను ప్రణామం చేస్తున్నాను అని ఈ ధ్యాన శ్లోకానికి అర్థం. మరి ఏంటి దీనికి చూస్తే, నిన్నట్లాగానే ఆ మంత్రంలాగానే సుఖానంద నాదుల వారు దీనికి ఋషి. దీని ఛందస్సు నిరుక్త ఛందస్సు, గాయత్రి ఛందస్సు అని రెండు ఛందస్సులు కలగితో ఉన్నది. దేవత అపర్ణ, బీజం ఏంటంటే క్లీము, శక్తి హ్రీము, కీలకం శ్రీము. శ్రీ అపర్ణ మంత్రజవే వినియోగ. మరి ఇప్పుడు దీనికి ఋష్యాదిన్యాసం ఏంటో మనము చూద్దాం ఒకసారి. ఋష్యాదిన్యాసం: శ్రీ సుఖానందనాదర్శి శిరసి నిరుక్తగాయత్రీ ఛంద ముఖే అపర్ణాదేవతా హృది క్లీం బీజం నాభౌ హ్రీం శక్తి గుహ్యే శ్రీం కీలకం పాదయో శ్రీ అపర్ణా మంత్రజపే వినియోగ సర్వాంగే. ఇది ఋష్యాన్యాసం. మరి న్యాసం ఏంటి చెప్పాను నిన్న. మగవారైతే ప్రణవంతో చెప్పాలి, ఆడవారైతే ఐంకారంతో చెప్పాలి. మగవారు చేయవలసినటువంటి న్యాసం ఒకసారి చూద్దాం. ప్రణవం స్వాహ, శ్రీం స్వాహ, హ్రీం స్వాహ, క్లీం స్వాహ, అపర్ణేమే స్వాహ, పరిణయకారిణే స్వాహ. నిన్న అక్కడ ఏమొచ్చింది? నిన్న అపర్ణేమే పరిణయం కురుకురు స్వాహ అని వచ్చింది. ఇవాళ అపర్ణేమే పరిణయకారిణి అని వచ్చింది. ఇది తేడా మంత్రానికి దానికి దీన్ని. సో న్యాసం అయింది. ఇప్పుడు మంత్రం ఏంటో చూద్దాం. పురుషులు చేయవలసిన మంత్రం అయితే ప్రణవం శ్రీం హ్రీం క్లీం అపర్ణేమే పరిణయకారిణే స్వాహ. మరల ఒకసారి ప్రణవం శ్రీం హ్రీం క్లీం అపర్ణేమే పరిణయకారిణే స్వాహ. మరి స్త్రీలు చేయవలసి వస్తే ఐం శ్రీం హ్రీం క్లీం అపర్ణేమే పరిణయకారిణే స్వాహ. ఐం శ్రీం హ్రీం క్లీం అపర్ణేమే పరిణయకారిణే స్వాహ. మరి ఏంటంటే ఈ మంత్రం చేసేటప్పుడు నైవేద్యం కింద పాయసాన్ని సమర్పించాలి. అదేవిధంగా హోమం చేసేటప్పుడు లాజలు అంటే పేలాలు, వరి పేలాలు, పశువు కొమ్ములు హోమానికి వాడితే తప్పకుండా ఈ మంత్రం అనేది సిద్ధి కలిగి వారికి ఆ వివాహం అనేది ఖచ్చితంగా అయి తీరుతుంది. శుభం భవతు.